అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పరమ పావనమైన శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా సరే శివభక్తులు ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే శ్రావణమాసం యొక్క ఈ పావనమైన మాసం దేవదేవుడు అయిన శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అలాగే ఈ నెలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు కూడా. ఈ నెలలో చేసి పూజలు, వ్రతాల వల్ల ఆ పరమశివుడు చాలా అంటే చాలా అధికంగా ప్రసన్నుడవుతాడు. ఒకవేళ మీరు కూడా ఆ భగవంతుడు పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈ శ్రావణ మాసంలో భగవంతుడు శివుని విశేష రూపంలో పూజించడం వలన మీ మనసులో ఉన్న ఏ సంకల్పమైనా కానీ ఏ కోరికైనా కానీ ఈ విశేషమైన మాసంలో తీరుతుంది. ఒకవేళ మీరు ఆ దేవదేవుడు శివుని స్వచ్ఛమైన హృదయంతో ఆరాధించడం వలన శివుడికి జలంతో అభిషేకం చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు చాలా శీఘ్రంగా నెరవేరుతాయి. కావున శివుడిని నెల శ్రావణ మాసం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎన్ని సోమవారాలు వస్తాయి, అలాగే ఎలాంటి తప్పులు చేస్తే భగవంతుడు శివుడి ఆగ్రహానికి గురవుతామో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ భగవంతుడు శివుని యొక్క నిజమైన భక్తుడు అయినట్లయితే గనుక దీన్ని లైక్ చేసి కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ అని కానీ ఓం నమశివాయ అని కానీ ఒక్కసారి కామెంట్ చేయండి. భగవంతుడు శివుడి గురించి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. దీనివల్ల ఆ పరమశివుడు నిలిచిపోయిన మీ పనులన్నీ త్వరగా పూర్తి చేస్తాడు. ఇకపోతే 2024 ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తున్నాయి. సోమవారం రోజున వ్రతమాచరించి భగవంతుడు శివుడికి పూజలు, అర్చనలు చేయడం జరుగుతుంది. ఈ మాసంలో భక్తులపై ఆ దేవదేవుడి యొక్క కృప అపారంగా ఉంటుంది. శ్రావణ మాసం యొక్క మొదటి సోమవారం ఆగస్టు 5వ తేదీన వచ్చింది. ఇక రెండవ సోమవారం ఆగస్టు 12, ఇక మూడవ సోమవారం ఆగస్టు 19, ఇక నాలుగవ సోమవారం ఆగస్టు 26న ఈ 5వ సోమవారం వచ్చింది. ఇకపోతే ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. శ్రావణ మాసం వ్రత విధానం మరియు శివలింగానికి పూజలు ఎలా చేయాలి, అలాగే ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శ్రావణ సోమవారం ఉదయాన్నే త్వరగా నిద్రలేచి స్నానం ఆచరించి తర్వాత శివుడికి జల అభిషేకం చేయాలి. అలాగే జలాభిషేకం చేసేటప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం మర్చిపోకండి. అదేవిధంగా మాత పార్వతీదేవికి మరియు నందీశ్వరుడికి నీళ్లను కానీ పాలను కానీ సమర్పించాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం రుద్రాక్షను ధరించి శివుని ఆరాధించడం వల్ల ఇది ఇంకా ప్రభావం చూపుతుంది. దీనివల్ల భగవంతుడు శివుడి కృప మనపై కురుస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఒకవేళ మనం మట్టితో శివలింగాన్ని తయారుచేసి దానికి నియమిత అనుసారంగా పూజలు చేసినట్లయితే శివుని యొక్క అపారమైన కృప మనపై కురుస్తుంది. అలాగే మన అన్ని కోరికలు శీఘ్రహగా నెరవేరుతాయి కూడా. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏం జరిగినా సరే పొరపాటు కూడా మీరు శివలింగానికి తులసి ఆకులను, కేతకీ పుష్పాలను సమర్పించకూడదు. లేదంటే మీకు కష్టాలు తప్పవు. అలాగే పంచామృతాలతో రుద్రాభిషేకం చేయాలి. బిల్వపత్రాలను కూడా సమర్పించాలి. ఇక అదే విధంగా శివుడికి ప్రీతికరమైన ఉమ్మెత్త పుష్పము, గంధము మరియు బియ్యం సమర్పించాలి మరియు అందరికీ బొట్టు పెట్టాలి. తర్వాత ప్రసాదం రూపంలో భగవంతుడు శివుడికి నెయ్యి చక్కెరతో నైవేద్యం సమర్పించాలి. ధూపదీపాలతో వినాయకుడికి హారతి ఇవ్వాలి. తర్వాత చివరిగా భగవంతుడు శివుడికి కూడా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. శ్రావణ మాసంలో ఏ తప్పులు చేయడం వల్ల శివుడి ఆగ్రహానికి గురవుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో రోజు ఉదయాన్నే నిద్రలేవాలి, లేదంటే శివుడి అనుగ్రహం మీకు లభించదు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆకుపచ్చ కూరలు అన్నీ దూషితమవుతాయి. కావున జాగ్రత్తగా శుభ్రం చేసుకుని చూసి తినాలి. ఎందుకంటే అందులో క్రిమికీటకాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటిని అలాగే తినటం వల్ల మీ ఆరోగ్యం పాడై అవకాశం ఉంటుంది. అలాగే శ్రావణ మాసం నడుస్తున్న సమయంలో మనం ఎప్పుడు కూడా వంకాయలను తినకూడదు. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారంగా శ్రావణమాసంలో వంకాయను తినడం అనేది అశుభంగా భావిస్తారు. కావున ఇలా చేయకూడదు. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా శారీరకంగా దూరంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఒకవేళ మీరు ఈ నియమం పాటించకపోతే భగవంతుడు శివుడు ఎప్పటికీ మీ పట్ల దయ చూపడు. శివుడి అనుగ్రహానికి మీరు దూరమవుతారు. కావున ఇలా చేయకూడదు. అలాగే పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఎప్పుడు కూడా ఏడ్వడం లాంటి పనులు చేయకూడదు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దీనివల్ల దేవదేవుడు శివుడు ప్రసన్నమవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే శ్రావణ మాసంలో పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యాన్ని సేవించకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తినకూడదు. వీటిని శ్రావణమాసంలో తినడం వల్ల పాపం తగులుతుంది. అలాగే ఇంట్లో గొడవలు పడటం, అశుభమైన మాటలు మాట్లాడటం, అశాంతికి గురి చేయడం లాంటి పనులు చేయకూడదు. అలాగే ఈ శ్రావణ మాసం నడుస్తున్న సమయంలో విశేషంగా ఇంటిని నీట్గా శుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి. దీనివల్ల శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు. అలాగే మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కూడా. అలాగే ఈ శ్రావణ మాసంలో ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నిద్రపోకూడదు. ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం ఆచరించి శివుడిని ఆరాధించాలి.
అలాగే శ్రావణ మాసంలో పగటిపూట పడుకోవడం కూడా అశుభంగా భావిస్తారు. కావున ఇలా చేయకూడదు. అలాగే రాత్రి కూడా త్వరగా నిద్రపోవాలి. ఇక అదేవిధంగా శ్రావణమాసంలో కటింగ్ చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. దీనివల్ల మీకు పాపం తగులుతుంది. అలాగే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక అదేవిధంగా శివలింగానికి పూజ చేసేటప్పుడు వేడి పాలతో అభిషేకించేకూడదు. కేవలం పచ్చి పాలతో అంటే చల్లని పాలు మాత్రమే అభిషేకం చేయాలి. ఇకపోతే ఈ శ్రావణ మాసంలో మంచి పనులు చేసే వ్యక్తులు, మంచి మాటలు మాట్లాడే వ్యక్తులు శివుడి కృపను అపారంగా పొందుతారు. ఇలాంటి వ్యక్తులు త్వరగా ఐశ్వర్యవంతులు అవుతారు. ఎందుకంటే ఇలాంటి వార్తలపై శివుడి ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం పేదవారికి సహాయం చేయాలి, అన్నదానం చేయాలి, కొత్త బట్టలు మొదలైనవి దానం చేయాలి. శివుని ఆలయానికి వెళ్లి శివుడిని ఆరాధించాలి. శ్రావణ మాసంలో చేసే దానాలు మనకు ఎన్నో రెట్లు అధికంగా ఫలితాన్నిస్తాయి. ఇలా చేయడం వలన ఆ పరమశివుడు ఇలాంటి వ్యక్తులను జీవితాంతం ధనవంతుడిగా ఉండేలా చూస్తాడు. కావున ఈ శ్రావణ మాసంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా దానం చేయండి. అలాగే పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో పేదవారిని వట్టి చేతులతో తిరిగి పంపించకూడదు. ఈ శ్రావణ మాసంలో పూర్తి నెలంతా మీ ఇంటి ద్వారం ముందు ఏ జీవి వచ్చినా కూడా, ఉదాహరణకు ఆవు లేదా కుక్క మొదలైన జీవులు వచ్చినప్పుడు వాటికి స్వచ్ఛమైన మనసుతో ఆహారం పెట్టండి. ఆకు ఇచ్చిన దానం అన్ని దానాల్లోకెల్లా ఉత్తమ దానం అవుతుంది. అలాగే ఇది భగవంతుడు శివుడికి కూడా ఎంతో ఇష్టమైంది. ఆకలితో ఉన్న జీవికి ఖచ్చితంగా భోజనం తినిపించండి. ఎందుకంటే ఎవరికి ఏం తెలుసు, ఆ పేదవాడి రూపంలో భగవంతుడు శివుడి ఉండవచ్చు, లేదా ఆ జీవి రూపంలో కూడా భగవంతుడు శివుడు వచ్చి ఉండవచ్చు. ఈశ్వరుడు ఏ రూపంలో అయినా మిమ్మల్ని పరీక్షించడానికి ఈ భూమిపైకి వస్తాడు. కాబట్టి మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఎవరెవరు భగవంతుడు ఈశ్వరుని మీ ఇంటికి పిలవాలి అనుకుంటున్నారో అలాంటి వారు కామెంట్ బాక్స్లో భగవంతుడు శివుడు మా ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెట్టాలి అని కామెంట్ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే భగవంతుడు శివుడి గురించి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.